హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మా బాబుది పీటీ మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళానమాట. ఇంక సరే వెళ్ళాను కదా, పాప క్లాస్కి కూడా వెళ్దాము, ఇంకా టైం అయిపోతే తీసుకొచ్చేద్దాం అనుకొని వెళ్ళినప్పటికీ క్లాసులు అన్నీ క్లీనింగ్ అవుతుందండి. ఏదో డెకరేషన్ అంట, వీడియో తీస్తున్నానని చెప్పేసి అందరూ ఒకరొకరు పేపర్స్ అవి అడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు పాపం. ఇక్కడ ఏంటంటే డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడ టేప్స్ అవన్నీ పెట్టారు, కలర్ పేపర్స్ అవన్నీను. ఆగస్ట్ 15థ్కో దేనికో సంబంధించి డెకరేషన్లు అయితే స్టార్ట్ చేశారంట. ఇక్కడైతే మా అబ్బాయి అయితే వస్తాడనమాట, ఇంక వెళ్ళిపోదామని. చూసారు, ఆడుతూ ఎంజాయ్ చేస్తూ వీళ్ళంతా క్లీనింగ్లు చేస్తున్నారనమాట. ఇంకా బయలుదేరిపోదాం అనుకుంటే మా అమ్మాయి ఫ్రెండ్షిప్ డే ముందు రోజే బ్యాండ్స్ అవి తీసుకెళ్ళింది. అయితే అందరికీ కట్టేసింది అనమాట. ఇంకా బయటకైతే వచ్చేస్తుంటే బ్యాగ్ ఇచ్చేసిందండి. రోజు నువ్వు రావు కదా, ఒకరోజే కదా వచ్చావు, మోసే మమ్మీ అనేసి నాకు బ్యాగ్ అయితే అప్పచెప్పింది. బరువు ఎక్కువ ఉంది బుక్స్కి అలాగాను. ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. వీళ్ళు చిన్నప్పుడు ఇలాగే అలా బ్యాగులు ఇద్దరివి చెరొక పక్కన బ్యాగ్ తగిలించుకొని నడిచేదాన్నండి. ఇప్పుడంటే ఆ బాధ లేదు. ఇంకా బయటకు వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్ కావాలన్నాడు. నేను వెళ్ళినప్పుడే తీసుకుంటారు, మామూలుగా అయితే కొనరు. సరేనని చెప్పి జనాలు చూస్తారా, పిల్లలు ఎంత పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అక్కడ. ఆ పిల్లలు మా అబ్బాయి ఉండిపోయాడు అనమాట. ఐస్ క్రీమ్ తీసుకున్నాడు కానీ చేంజ్ ఇవ్వలేదని చెప్పేసి ఉండిపోయాడు. ఇక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్ తింటూ ముందుకెళ్తే ఇంకో ఫ్రెండ్ కనిపించింది మా అమ్మాయికి. చాలా వీడియోలో ఉండదు తిను మాకు. వీళ్ళ మమ్మీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అలాగా అయితే రోడ్డు మీద కట్టేస్తుంది ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే మా అమ్మాయి కట్టేసి, వీళ్ళిద్దరేమో విషెస్ చెప్పుకున్నారు. తర్వాత అయితే ఐస్ క్రీమ్ తిని బయలుదేరిపోయాము. ఇక్కడ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.